మన్నించయ్యా తప్పు మన్నించయ్యా మంచోళ్ళకే అన్ని కష్టాలయ్యా గురుదేవుడికా ఇంతటి శోకం వెలివేసినదా పాపపు లోకం మహారాజయ్యా 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 మరాతలు నువ్వు ఏడవద్దమ్మా, నాన్నకేమీ కాదమ్మా, నువ్వు ఊరుకోమ్మా. మొగనన్నది కబడి గంట నువ్వు లేనిదే సగనన్నదే పాఠం నీ జాడలేనిదే నువ్వు రాని తరగతి గదికి ఊపిరాడదే నువ్వు గాని వెలుగేదైనా నాలేనిదే. బ్రహ్మరాంబకి కాల్ చేసి విషయం అయితే చెప్పాను గాని అక్కడ పరిస్థితి ఏంటో ఆ రాధ బ్రహ్మరాంబని ఏం చేసిందో ఏమో తెలియడం లేదే. మేడం, ఇప్పటికే చాలా ఆలస్యమైంది మేడం. దయచేసి మీరు ఇప్పుడు వెళ్ళి రేపు రండి మేడం. ఆడవాళ్ళు నైట్ టైంలో స్టేషన్లో ఉండకూడదు. తప్పుగా అనుకోకండి మేడం, మా పిల్లలు కూడా మీ స్కూల్లోనే చదువుకుంటున్నారు. ఒక కానిస్టేబుల్ పిల్లలు కూడా కాన్వెంట్లో చదువుతున్నారంటే అది మీ గొప్ప దయాగుణం మేడం. అందుకే అంటున్నాను మేడం. రాధా మేడం, ఏమైందమ్మా? లాయర్ దగ్గరికి వెళ్ళాను మేడం. తను వస్తారు, తను వచ్చాక అంతా చూసుకుంటారు. ఈ పని ఎవరు చేసుంటారని నేను అనుకుంటున్నాను. వాళ్ళ దగ్గరికే వెళ్ళి వార్నింగ్ ఇచ్చొచ్చాను మేడం. వాళ్ళంతట వాళ్ళొచ్చి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయకపోతే నేను చేయాల్సింది నేను చేస్తానని చెప్పొచ్చాను మేడం. లాయర్తో మాట్లాడావా? మేడం, మన లాయర్కి కాల్ చేశాను, తను వస్తానన్నారు. ఏమన్నారు? అదిగో వచ్చేసారు మేడం. సారీ మేడం, కొంచెం లేట్ అయింది. లాయర్ గారు, ముందు కేసు గురించి చూడండి. మీరు కంగారు పడకండి మేడం, నేను అంతా చూసుకుంటాను. నేను వెళ్ళి ఎస్ఐ గారితో మాట్లాడొస్తాను. నమస్తే ఎస్ఐ గారు. రండి లాయర్ గారు, మీరే ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. ఈలోగా వచ్చారు, కూర్చోండి. ఏంటి లాయర్ గారు విషయం? మా పని మేము చేసుకోవాలి కదా సార్, తప్పదు కదా. నేరస్తుల్ని తప్పించడమే మీ పనా? తప్పు చేసిన నిజమైన నేరస్తులకి శిక్ష వేయించడమే మా పని. మరి ఇక్కడ అందరూ తప్పు చేసిన నేరస్తులే ఉన్నారు, మీరనుకుంటున్న అమాయకులెవరూ లేరు. మనం అనుకోవడానికి ఏముంది సార్, ఎన్నైనా అనుకోవచ్చు. కానీ కొన్నిసార్లు మనం అనుకున్నది తప్పవచ్చుగా. ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్న క్రిమినల్స్కి వత్తాసు పలకడానికి వచ్చారా? అసలు కొంచెమైనా మీకు బుద్ధి? మిస్టర్ ఎస్ఐ, కాస్త నోరు అదుపులో పెట్టుకోండి. వాళ్ళు ఇంకా క్రిమినల్స్ అని ప్రూవ్ కాలేదు, జస్ట్ వాళ్ళ మీద నింద వేశారు. సో వాళ్ళు అనుమానితులు మాత్రమే. ఇంకొక విషయం, నాతో మీరు ఊరికే మాటలు చెప్తే సరిపోదు. వాళ్ళని అనుమానించడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఎవరైనా సొసైటీలో పేరున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికితే చాలు, మా పైన ఆఫీసర్ల నుండి ఎఫ్ఐఆర్ చేయకండి, కాస్త టైం ఇవ్వండి అంటూ వాళ్ళు. అసలు ఆధారాలున్నాయా అంటూ మీలాంటి లాయర్లు రాబందుల్లా మీద పడిపోతుంటారు. మీకు ఆధారాలు కావాలి కదా, ఉండండి, చూడండి. ఆ అమ్మాయిలు
వాళ్లే స్వయంగా రాసి సంతకాలు పెట్టి ఇచ్చారు. ఈ వాసుదేవ్ మనోహర్ ఇద్దరూ కలిసి వాళ్ళని చాలా ఇబ్బందికి గురి చేశారని, అసభ్యంగా హెరాస్మెంట్ చేశారని, అసలు అమ్మేయడానికి ప్రయత్నం చేశారని వాళ్ళ మాటలతోనే చెప్పి కాగితాల మీద రాసి సంతకాలు చేసి తెచ్చారు. వాళ్ళని బెదిరించి లేకపోతే ప్రలోభాలు పెట్టించి వాళ్ళ చేత తప్పుడు మాటలు మాట్లాడించి బలవంతంగా సంతకాలు చేపించుండొచ్చు కదా సార్. ఉండొచ్చు సార్, కానీ ఇది ఒకసారి చదవండి. ఇది వాసుదేవ్ ఫోన్ నుండి ఫారెన్ ముఠాకి సంబంధించిన వ్యక్తికి వెళ్ళిన కాల్ డేటా. ఇదేమో వాళ్ళ అకౌంట్ నుండి మనోహర్ పర్సనల్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ అయినట్టు స్టేట్మెంట్. ఇక ఇదంటారా వాసుదేవ్ గారి పర్సనల్ మెయిల్ ఐడి నుండి అమ్మాయిల్ని పంపించడానికి తీసుకున్న అగ్రిమెంట్. ఏంటండి ఆధారాలన్నీ చూపించగానే మీ మొహం ఎందుకో డల్ అయిపోయింది? అది కాదు సార్, సొసైటీలో పెద్ద మనిషి ఎవరైనా ప్లాన్ చేసి వెళ్ళిపోయి ఉండొచ్చుగా. సార్, దొరికిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక వంకతో తప్పించుకోవాలనే చూస్తారు. మీరు అడిగినవన్నీ చూపించాను కదా, ఇక మీరు సారీ మేడం, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మనం లీగల్గా వెళ్ళినా కూడా ఏమీ చేయలేం. పైగా ప్రమాదం కూడా, బెయిల్ కూడా రాదు మేడం. అదేంటి లాయర్ గారు అలా అంటున్నారు? సార్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు తెలీదా? నాకు తెలియడం కాదమ్మా, నేరం చేసినట్టు ఆధారాలు ఉన్నాయి, కానీ చేయలేదని మనం ఆధారాలు సంపాదించాలి. ఇంకా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యేలోపు కౌంటర్ ఎవిడెన్స్ సంపాదిస్తే మంచిది, లేదంటే బెయిల్ కూడా చాలా కష్టమవుతుంది. పైగా ఇది అమ్మాయిలకి సంబంధించిన కేసు. ఇప్పుడు మన దేశంలో అమ్మాయిల రక్షణ కోసం ఎన్ని చట్టాలు ఉన్నాయో మీకు తెలుసు కదా. సారీ మేడం. సార్ నా మాట వినండి సార్. సార్ సార్ అమ్మ రాధా అమ్మా